నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. అమెరికా 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంపాక్ట్ అనేది ఆ దేశంతో పాటు ఆ చుట్టుపక్కలటువంటి దేశాలందరి మీద కూడా ఉంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఆయన అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నారు అమెరికా అనేది నెంబర్ 1గా ఉండాలి, దానికోసం మేము ఏమైనా చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి వాళ్ళ దేశానికి సంబంధించిన నిర్ణయాలు డెఫినెట్గా మనం కూడా రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి అసలు ముఖ్యంగా ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ఇంపాక్ట్ అనేది ఈ ఎగుమతులు దిగుమతుల మీద కూడా భారీగా ఉంది అని తెలుస్తుంది. దాని ఇంపాక్ట్ అనేది చుట్టుపక్కల దేశాల మీద ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు వెంకీ. సో వెంకీ, చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ఇంపాక్ట్ అనేది చుట్టుపక్కల దేశాల మీద బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎగుమతుల దిగుమతుల విషయంలో చూసుకుంటే భారతదేశానికి కూడా ఇంపాక్ట్ అనేది గట్టిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అసలు దీనిపైన మీ కామెంట్ ఏంటి? అసలు ఇది ఏ విధంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది? సో ఖచ్చితంగా మనం చూసుకుంటే ట్రంప్ బిఫోర్, ట్రంప్ ఆఫ్టర్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ట్రంప్కి ముందు గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, సో బైడెన్ హయాంలో కొన్ని షరతులు అనేవి ఉండేవి. అంటే మేజర్గా ఇక్కడ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉండేవారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి పరిమితులు ఉండేవి కాదు. అంటే ఎవరైనా ఒక డంకీ రూట్లో వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండొచ్చు, అంటే స్టే చేయొచ్చు. వాళ్ళకి అక్కడ నివాసాలు లేకపోయినా సరే అక్కడ ఉండొచ్చు. అయితే దీంతో ఏమైంది అంటే ఇల్లీగల్గా వచ్చినా కూడా వాళ్ళంటూ కూడా అక్కడ జాబులు చేసుకోవడానికి, అంటే వాళ్ళకి ఎక్కడైతే ఆ జాబ్ ప్లేస్మెంట్ అనేది ఉంటుందో అది లీగల్గాను ఇల్లీగల్గాను ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఆ జాబ్స్ చేసుకునేవారు. సో దీంతో ఏంటి అంటే అక్కడ రెవెన్యూ సోర్స్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకునేవారు. బట్ దీని వలన వాళ్ళకి ఏంటంటే డెఫిసిట్ ఏర్పడింది. మన లోటు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి సో ఆర్థిక మాంద్యం అంతా కూడా ఏర్పడింది. అయితే ఈ ఒక్క విషయంలోనే అంటే మాత్రం ఈ ఒక్క విషయంలో కాదు, కొన్ని రకాలైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఉండేటువంటి ఆ టారిఫ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయి, సుంకాలని మనం మాట్లాడుకుంటాం. సో ఇలా వాణిజ్య పరంగా కూడా వాళ్ళకి కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి. అయితే దీని గురించి బైడెన్ హయాంలో మాత్రం ఎటువంటి స్టెప్ అయితే తీసుకోలేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆ సుంకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాళ్ళ ఖజానా కూడా ఖాళీగా ఉంది కాబట్టి సో తన మార్క్ నిర్ణయాలు, అంటే గతంలో ఏ తాలూకా నిర్ణయాలు తీసుకునేవారో ఇప్పుడు కూడా తన మార్క్ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే మేజర్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనం మేజర్గా ఎవరికైనా ఒక హెల్ప్ చేయాలి అంటే మన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే చేయాలని దాంట్లో భాగంగానే ముందు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా వారి దేశాలకు పంపించేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కూడా ఆ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ ఫ్లైట్లేసి పంపించేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో చేసుకున్నారు. కాబట్టి ఉన్న ఖజానాలో కొంతవరకు అయితే వాళ్ళకి ఒక 10 కోట్లు ఉంది అనుకుంటే రఫ్గా, సో ఆ 10 కోట్లలో ఒక 4 కోట్ల 5 కోట్ల వరకు కూడా ఈ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పంపించడానికి ఖర్చు పెట్టేశారు. సో ఇట్లా ఉన్నటువంటి అమౌంట్ కంటే కూడా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాల వల్ల ఆ అమౌంట్ అనేది ఇంకా తగ్గుతూ వచ్చింది. సో ఇక్కడ ఖజానా ఖాళీ అవడంతో సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫిల్ చేయడానికి వీళ్ళు మార్గాలన్నీ కూడా అన్వేషిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ ట్రేడ్ వార్ అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. అంటే ఈ టారిఫ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అది ఒక వే కింద వాళ్ళకి కనబడింది. దాంట్లో భాగంగానే గత నెల రోజులుగా మనం చూసుకుంటూ వస్తే చైనా కానీ లేదంటే యూకే కానీ లేదంటే ఇట్లా ఏషియన్ కంట్రీస్, అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ కానీ లేదంటే హాంకాంగ్, ఇండియా, ఇటువంటి కంట్రీస్ ఏవైతే వాటి నుంచి ఈ గూడ్స్ వస్తాయో, అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు, వాళ్ళకి ఎక్కువ ఏ దేశాల నుంచి అయితే వస్తాయో ఆ దేశాల మీద ఈ పన్ను అనేది ఏదైతే ఈ సుంకం ఏదైతే ఉందో దాన్ని పెంచేశారు. ఈవెన్ మన ఇండియా పరంగా చూసుకుంటే ఒక 26%, లేదు చైనా చూసుకుంటే ఒక 30%, లేదంటే ఇక్కడ పాకిస్తాన్ చూసుకుంటే 32%. ఇట్లా అంటే వాళ్ళు ఉన్నటువంటి సుంకాల కంటే కూడా ఎక్కువ పెంచడం వల్ల ఏంటంటే ఒక మనకి ఆదాయం. ఇప్పుడు మీరు ఏదైతే భారతదేశానికి సంబంధించి 26% మీరు ఏదైతే చెప్పారో వాళ్ళు విధించడం కూడా అదే విధించడం జరిగింది. ఆ విషయం మీద ట్రంప్ మాట్లాడడం జరిగింది. మీతో మేము కంపారిజన్ చేస్తే మేము ఇంకా దయదలిచాము అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది మనకు మొదటి నుంచి కూడా సీ ఫుడ్ మీద ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం క్లాత్స్ మీద కానీ చెప్పుల మీద కానీ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ సీ ఫుడ్ కి సంబంధించినటువంటి ఆ ఇంపాక్ట్ అనేది ఈ రోజు ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది అన్నట్టుగా మనకి కూడా సోషల్ మీడియా దగ్గర చూస్తూ ఉన్నాము. సో డెఫినెట్ గా అది ఇప్పుడు నుంచే స్టార్ట్ అయింది. ఇంకా ఇంపాక్ట్ అనేది మనకి రానున్న రోజులు ఇంకెక్కువగా ఉండబోతుంది అనడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అక్కడి నుంచి వచ్చేవంటే కూడా మన ఇండియా నుండి వెళ్ళేటువంటి ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రభావం అయితే చూపిస్తుంది. ఇప్పుడు సీ ఫుడ్ గురించి మీరు మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో ఈ సీ ఫుడ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద మరింత పెంచారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు దిగుమతి చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక షరతు కూడా పెట్టారు. సో మీరు మాకు ఏదైతే ఇస్తున్నారో మేము మీకు ఇచ్చినప్పుడు కూడా ఒకటే టారిఫ్ ప్లాన్ అనేది ఉండాలి.
ఒకవేళ మాకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరేమన్నా రేట్లు ఏమైనా పెంచినట్లయితే ఆ ట్యాక్సెస్ పర్సంటేజ్ ఏమైనా పెంచారు అంటే మా నుండి డబుల్ ట్రిపుల్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మేము డబుల్ ట్రిపుల్ పెంచుతాం, మీరు దాంట్లో ఎటువంటి రాజీ అయితే పడనవసరం లేదు. సో మాకు గ్లోబల్గా అంటే ఇక్కడ ఒప్పందాలు ఎలా ఉంటాయంటే ఒకటి కంట్రీస్కి ఫ్రెండ్షిప్ రిలేషన్ అనేది ఉంటుంది, మరొక ఎండ్లో ఏంటంటే ఇట్లా ఈ వాణిజ్యాలు కానీ ఇవి కానీ అంటే ఆ సమ్మిట్లో పాల్గొన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా చూసుకుంటే ఒక ఫ్రెండ్లీ బాండింగ్ అనేది కలిగి ఉంటాయి. మరొక సైడ్ చూసుకుంటే బిజినెస్ మార్కెట్స్. ఇప్పుడు మీరు ఎలాగో ఫ్రెండ్లీ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే మాత్రానికి నరేంద్ర మోదీకి ఆయనకున్నటువంటి ఆ సాన్నిధ్యం అనేది ఏ దేశానికి ఎలా ఉన్నా కానీ పర్టికులర్గా భారతదేశానికి మాత్రం డెఫినెట్గా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ముఖ్యంగా ఎంఎస్కి వెళ్తున్నటువంటి విద్యార్థుల విషయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశం విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గుతాడని కూడా వినిపించింది. బట్ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎందుకు వర్కౌట్ అవ్వలేకపోయింది అంటారు? అంటే ఇప్పుడు ఇదే పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఫ్రెండ్లీ బాండింగ్, రెండు వచ్చేసి బిజినెస్ మాడ్యూల్. సో ఫ్రెండ్లీ బాండింగ్ లో పరంగా వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి బాండింగ్ ఉంది, అటు డొనాల్డ్ ట్రంప్ కానీ నరేంద్ర మోడీకి కానీ. అలాగే మీరు అన్న మాట ఏంటి అంటే ఎందుకు ఇట్లా పెంచుతున్నారు, సో ఇక్కడ ఏమన్నా కొంత రిఫ్ట్ ఏమైనా ఉంటుందా అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి 26% అనేది పెంచారు. అయితే ఇదే పాకిస్తాన్లో చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంది ఆ స్థాయి. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే డాలర్ కంపారిజన్ వచ్చినప్పుడు సో మంది ప్రస్తుతం చూసుకుంటే 87 రూపీస్ ఎంత ఉంది ఒక డాలర్ విలువ. బట్ పాకిస్తాన్ చూసుకుంటే 200+ ఉంది, అంటే 230 ఎంతో సంథింగ్. అయితే ఇక్కడ మీకు అర్థమవుతుంది అక్కడ ఉండేటువంటి కంట్రీ యొక్క దాని ఇంపార్టెన్స్ బట్టి ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే మేము బిజినెస్ మాడ్యూల్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం ఇవి చేస్తున్నాం, అంతేగాని మాకు ఏ దేశం మీద కూడా ఎటువంటి ప్రతీకారం అనేది ఉండదు. ఇండియాతో పోల్చుకుంటే మాకు బిజినెస్ మాడ్యూల్లో మాత్రం మేము ఇవన్నీ అనుసరిస్తాం, అండ్ అదర్వైజ్ ఫ్రెండ్లీగా మేము మూవ్ అవుతూ ఉంటామని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ఇండియాని ఉద్దేశించి అయితే కాదు కాబట్టి సో ఇక్కడ ట్రంప్ దెబ్బకు లక్షల్లో అంటే ఈ లక్షల కోట్లు ఎందుకు డమాల్ అవుతున్నాయి అంటే మన ఇండియా గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకి చాలా పాజిటివ్ అవుతుంది, కానీ ఓవరాల్ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు మాత్రం దాని ఇంపాక్ట్ అనేది గ్లోబల్ వైడ్ ఉంటుంది. సో ఇక్కడ గ్లోబల్ వైడ్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ట్రేడ్ వార్. సో దాంట్లో భాగంగానే మన ఇండియా పరంగా చూస్తే ఎక్కడ మార్కెట్ క్రాష్ అవుతుంది, అటు హాంకాంగ్లోనే ఇంచుమించుగా 12% అయితే ఇప్పుడు లాస్లో అయితే నడుస్తున్నాయి. సో ఇట్లా గ్లోబల్ వైడ్ చూసుకుంటే ఇక్కడ చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. మన ఇండియా పరంగా చూసుకుంటే ఒప్పందం వేరు, ఇక్కడ ఫ్రెండ్లీ బాండింగ్ వేరు. ఎస్. ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అయినప్పటికీ కూడా జనరల్గా అంటే మనం అంటారు కదా తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఇక్కడ చూసుకుంటే నరేంద్ర మోదీ గారికి అట్ ద సేమ్ టైం ట్రంప్ ఉన్నటువంటి రిలేషను మన అందరికీ తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా మన ఇండియా అల్లుడు, పర్టికులర్గా మన తెలుగు వాళ్ళ అల్లుడు. సో వీళ్ళిద్దరండి కూడా ఈ బిజినెస్ విషయంలో ఎందుకు కొంచెం తగ్గట్లేదు అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి డెఫిసిట్ అనేది అంటే లోటు. అంటే గత తాలూకా ప్రభుత్వం చూసుకుంటే మనకి బైడెన్ హయాంలో వీటి గురించి ఎక్కడ పట్టించుకోలేదు. ఎందుకంటే బైడెన్ మీరు లాస్ట్ డేస్ లో చూసుకుంటే ఈ క్యాంపెయినింగ్ అక్కడ తను స్టేబుల్ గా నిలబడేవాడు కూడా కాదు. అంటే తనకి కొంత చూసుకుంటే మానసికంగా కూడా అతను స్టేబుల్ గా లేడు అనేది అయితే మనకు అర్థమైంది. సో ఇది ఒక రకంగా వాళ్ళకి డౌన్ఫాల్ అనేది కారణంగా అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ట్రంప్ ఇక్కడ ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడు అంటే మేము క్యాంపెయినింగ్ లో ఏవైతే మేము నెరవేరుస్తాం అన్నాడో ఇప్పుడు దాని విధంగానే అతను వెళ్తున్నాడు. అయితే ఇక్కడ జేడీ వ్యాన్స్ కూడా ఏం చేస్తున్నాడు అంటే అతనికి ట్రంప్ తర్వాత అతనే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అతని నిర్ణయాలు కూడా ట్రంప్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడో దానికి అనుసంధానంగానే ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన తెలుగు అల్లుడైనా కూడా మన ఇండియాకి ఇక్కడ మనం మంచి చేద్దాం అనే ఒక ధోరణ అయితే కనిపించట్లేదు అనమాట. అండ్ ఇంకో విషయం చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా వీళ్ళ క్యాబినెట్లో ఒక పర్సన్ కాబట్టి ఆయన ఇంపాక్ట్ అనేది కూడా ఈయన మీద భయంకరంగా ఉంది. సో ఆయన చెప్పిందే జరుగుతుంది, ఆయన శాసించిందే రూల్ అన్నట్టుగా వినిపిస్తుంది. నిజంగా నా ఇంపాక్ట్ ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎలాన్ మస్క్ బైడెన్ హయాంలోనే రావాలనుకున్నాడు. అయితే మీకు అక్కడ బైడెన్ హయాంలో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ జరిగినప్పుడు ఏంటంటే టాప్ మోస్ట్ కంపెనీస్ సిఇఓస్ అందరూ కూడా అక్కడ సమ్మిట్ లో పాల్గొన్నారు, ఒక్క ఎలాన్ మస్క్ తప్ప. ఎందుకంటే అతను రావాలనుకున్నాడు, బట్ బైడెన్ అయితే అంటే వాళ్ళకి ఇన్వైట్ చేయలేదు, ఆహ్వానం పంపలేదు. సో దాని ఇంపాక్ట్ ఏంటి అంటే తను ఈ 4 years ఏదైతే ఉందో అంతకుముందు పీరియడ్లో సో తను అంచెలంచెలుగా ఎదిగాడు. ఈవెన్ ట్విట్టర్ని హైర్ చేసుకోవడం, లేదంటే ఈ ఓపెన్ ఏఐ సిఇఓని కూడా అతనే హైర్ చేసుకోవడం, అలాగే చాట్ జీపీటీని ఇంకొక లెవెల్కి తీసుకువెళ్ళడం. అలాగే గూగుల్తో పాటుగా అతను ఏం చేశాడంటే గూగుల్ని ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ ఏఐ మాడ్యూల్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి ధీటుగా ట్విట్టర్లోనే ఈ రెవెన్యూ మోడల్ అనేది ప్రవేశపెట్టి, అంటే యూట్యూబ్లో మనకి ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూ మోడల్ ప్రవేశపెట్టి గ్రోక్ అనే ఒక ఏఐ మోడల్ తీసుకొచ్చారు. సో అక్కడ ఇచ్చినటువంటి డేటా అనేది చాలా ట్రైన్ డేటా.
సో ఇట్లా అంచెలంచెలుగా కూడా ఎదుగుతూ వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది గమనించిన ట్రంప్ ఏం చేశాడంటే ఖచ్చితంగా అతన్ని తీసుకోవాలి. ఇక్కడ టెస్లా కూడా మనం చూసుకుంటూ వస్తే అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఈవెన్ స్పేస్ ఎక్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది నాసాలో. ఎందుకంటే రీసెంట్గా సునీత విలియమ్స్ గారిని కూడా తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అటు బోయింగ్ ఇటు స్పేస్ ఎక్స్ రెండు కూడా అక్కడ సహాయపడ్డాయి. కానీ బోయింగ్ వాళ్ళు ఏంటంటే ఈ డ్రాగన్ క్రూ ఏదైతే ఉందో అక్కడ రాడార్లో వెళ్ళారు కానీ తీసుకురావడానికి మాత్రం అక్కడ ఒప్పుకోలేదు. ఎందుకంటే అందులో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. బట్ స్పేస్ ఎక్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కూడా ఎటువంటి లోపం అయితే కనపడలేదు. సో ఇవన్నీ కూడా ఒక ఎండ్ నుంచి ట్రంప్ అయితే గమనిస్తూ వచ్చాడు. సో దాంతో ఏంటంటే అతను క్యాబినెట్లో తీసుకున్నాడు. అయితే క్యాబినెట్లో తీసుకున్న తర్వాత ఫుల్ పవర్స్ అయితే ఇచ్చేసాడు ట్రంప్ ఎలాన్ మస్క్. సో అతను ఏం చేశాడు, అతను ఖచ్చితంగా ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే వర్తబుల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం మన దగ్గర పెట్టుకుందాం. సో దీంతో ఏంటంటే ఇప్పుడు లక్షల్లో శాలరీస్ పే చేయాలి. ఇప్పుడు అక్కడ మనం ఫిల్టర్ చేస్తే కొంతవరకు అక్కడ కూడా అమౌంట్ మిగులుతుంది. సో దీంట్లో ఏం చేశాడంటే ఒక 2 మిలియన్ పీపుల్ అనేది రెసిషన్ అనేది చేశాడు. రెసిషన్ కూడా ఎట్లా అంటే మీరు ఓన్గా రిజైన్ చేసేస్తే మీకు ఒక 4 months శాలరీ మేము పే చేస్తాం. ఈ లోపల మీరు ఎక్కడైనా సరే జాబ్ చూసుకోండి. అదర్వైజ్ మేము కనుక తీయాల్సి వస్తే ఖచ్చితంగా మీకు ఎటువంటి కాంపన్సేషన్ మేము ఇవ్వమని చెప్పేశాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ట్రంప్ ఇచ్చినటువంటి అంటే ఆ పరిచయం మనం మాట్లాడుకుంటే ఆ ర్యాపో వల్ల అతను మార్కు నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఈవెన్ ఇదే మార్కు నిర్ణయాలు మరికొన్ని కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఫ్యూచర్లో ఉన్నాయి. సో ఇప్పుడు దానివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి యూఎస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఒక బ్లూ ప్రింట్ అడిగారంట. సో మీరు వర్క్ చేసినటువంటి ఆ బ్లూ ప్రింట్ మీరు వీక్లీ ఏదైతే చేశారో అది మీరు మాకు అక్కడ సబ్మిట్ చేస్తే మీరు వర్త్ కాదని మేము చూస్తాం మీరు చేసినటువంటి వర్క్. ఒకవేళ వర్త్ అయితే మీరు యాజ్ యూజువల్గా కంటిన్యూ అవ్వచ్చు, లేదు అంటే మీరు ఇమీడియట్గా రిజైన్ చేసేయండి అని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ట్రంప్ తన మార్పు నిర్ణయాల్లో తన క్యాబినెట్లోకి తీసుకోవడం, ఎందుకంటే ఇక్కడ గ్లోబల్గా ఎదుగుతున్నటువంటి ఈ వ్యక్తిని క్యాబినెట్లోకి తీసుకున్నాడు కాబట్టి సో తన రెవెన్యూ సమకూర్చుకోవడానికి ఇతను కూడా ఒక కీ మెంబర్గా ఉపయోగపడుతూ ఉంటాడు. సో దాని ఇంపాక్ట్ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ కూడా తన మార్పు నిర్ణయాల్లో ఆ ప్రభావం కనబడుతుంది. ఎస్, ఏదైతే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఈ దిగుమతులు వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ అనేది పర్టికులర్గా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ ఏమన్నా వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూద్దాం. అండి థ్యాంక్ యూ సో మచ్.